KVR Maths Academy, Maths an Easy Way. వెల్కమ్ టు కేవీఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం 4th క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ మ్యాథ్స్ వర్క్ బుక్ సెమిస్టర్ 1 లెట్స్ రీకాల్ గుర్తుకు తెచ్చుకుందాంలో 5 to 8 వర్క్ షీట్స్ కంప్లీట్ చేద్దాం. రైట్, ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లెట్స్ గో త్రూ దిస్. లెట్స్ రీకాల్ జ్ఞప్తికి తెచ్చుకుందాం. వర్క్ షీట్ 5 సబ్ టాపిక్ వచ్చి సబ్ట్రాక్షన్ తీసివేత. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డిఫరెన్స్, భేదాన్ని కనుగొనండి. చూడండి, ఏ నుంచి ఎఫ్ వరకు క్వశ్చన్స్ ఇచ్చాడు, వీటి యొక్క డిఫరెన్స్ భేదం కనుక్కుందాం మనం. రైట్, ఎస్ 5 - 3, 5 నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంతమ్మా? ఎస్ 2. చూడండి, 69 - 4, 9 - 4 విల్ బి 5, 6 ఉంది కాబట్టి 6 డైరెక్ట్గా వేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే 7 - 3 4, 6 - 2 4. రైట్, ఎస్ ఇక్కడ 768 - 495, 8 - 5 3, 6 - 9, 6 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి బారోయింగ్ తెచ్చుకుంటే ఇది 16 అవుతుంది. అవును కదమ్మా, ఇక్కడ 6 మాత్రమే ఉంటుంది, బారోయింగ్ ఇచ్చేసాం కాబట్టి. 16 - 9 is 7. ఇప్పుడు 6 ఉంది కదా, 6 - 4 2. రైట్, నెక్స్ట్ చూడండి, ఇక్కడ 835 - 569, 5 - 9 చేయలేం కాబట్టి బారో తెచ్చుకుంటే ఇక్కడ ఇది 15 అయింది. ఇక్కడ 2 మాత్రమే ఉంటుంది. రైట్, బారో ఇచ్చేసాం కాబట్టి 15 - 9 6. మళ్ళీ 2 - 6 చేయలేం కదా, ఇది బారోయింగ్ తెచ్చుకుంటే ఇది 12 అయింది. 12 - 6 6. 1 నెంబర్ బారో ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. 7 - 5 2, 266. రైట్, నెక్స్ట్ 861 - 25. చూడండి, 1 నుంచి 5 సబ్ట్రాక్ట్ చేయగలమా అంటే చేయలేము కాబట్టి ఇది 1 బారో తెచ్చుకుంటే ఇక్కడ నుంచి 11 అవుతుంది. ఇది 11 - 5 6. ఓ బారో ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ 5 మాత్రమే ఉంటుంది. 5 - 2 is 3. ఇక్కడ 8, 836. రైట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రైట్ ద కరెక్ట్ నెంబర్ ఇన్ ద గివెన్ బాక్స్. ఇచ్చిన గడిలో సరైన సంఖ్యను రాయండి అన్నాడు. అంటే ఇందులో సబ్ట్రాక్ట్ చేసి మనం రాయాలన్నమాట. రైట్, 9 - 6 ఎంతమా? ఎస్ 3. నెక్స్ట్ బి 25 - 17, స్మాలెస్ట్ నెంబరే కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది. ఎంత? 8. ఎస్ 800 - 532. చూడండి, ఈ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ 0 - 2 చేయలేం కాబట్టి బారోయింగ్ తెచ్చుకుంటే 10 అవుతుంది. 10 - 2 8. బారోయింగ్ ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ 9 ఉంటుంది. 9 - 3 is 6. ఇక్కడ 7 ఉంటుంది కదా, మరి ఇక్కడ నుంచి ఇక్కడ బారో తెచ్చాం కాబట్టి 7 - 5 2. ఆన్సర్ వచ్చి 268. నెక్స్ట్ ఇది ఎంత? 873 - 367. 3 - 7 చేయలేం కాబట్టి బారోయింగ్ తెచ్చుకుంటే 13 అవుద్ది. 13 - 7 is 6. ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు? 6. 6 - 6 0. 8 - 3 5, 506. నెక్స్ట్ 904 - 467. 4 లోంచి 7 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి ఇక్కడ నుంచి బారో తెచ్చుకుంటే ఇది 14 అవుతుంది. 14 - 7 7. ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు? బారోయింగ్ తెచ్చుకుంటే 10 అవుతుంది. 10 నుంచి ఆల్రెడీ 1 ఇచ్చేసాం కాబట్టి 9 మాత్రమే ఉంటుంది. 9 - 6 3. ఇక్కడ బారోయింగ్ ఇచ్చేసాం కాబట్టి 8 ఉంటుంది. 8 - 4 4. ఆన్సర్ వచ్చి 437. సేమ్ 924 - 209. ఇది 4 లోంచి 9 తీయలేం కాబట్టి 14 బారోయింగ్ తెచ్చుకుంటే 14 - 9 5. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంటుంది కదా, మళ్ళీ 1 - 0 1. 9 - 2 7 అనమాట. 715. నెక్స్ట్ చూడండి, ఇది జి 939 - 676. 9 - 8 1. 3 - 7 చేయలేం కాబట్టి బారోయింగ్ తెచ్చుకుంటే 13 అవుద్ది. 13 - 7 is 6. ఇక్కడ 8 ఉంటుంది కదా, అప్పుడు బారోయింగ్ ఇచ్చేసాం కాబట్టి 8 - 6 2, 267. నెక్స్ట్ 987 - 409. 7 - 9 అనేది చేయలేం కాబట్టి బారోయింగ్ తెచ్చుకుంటే 17 అవుతుంది. 17 - 9 8.
కాబట్టి ఇక్కడ 7 ఉంటుంది. 7 మైనస్ 0 7, 9 మైనస్ 4 5. ఆన్సర్ వచ్చి 478. ఏం అర్థమైందా? నోట్ చేసుకోండి. లెట్స్ రీకాల్, జ్ఞప్తికి తెచ్చుకుందాం. వర్క్షీట్ 6 సబ్ టాపిక్ వచ్చి సబ్ట్రాక్షన్ తీసివేత. రైట్, చూడండి ఫస్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 93 ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈస్ 56. వాట్ ఈస్ ద అదర్ నెంబర్? రెండు సంఖ్యల మొత్తం 93, అందులో ఒక సంఖ్య 56 అయితే రెండవ సంఖ్య ఏం చేయాలమ్మా? రెండు సంఖ్యలు మొత్తం ఇచ్చేసాడు 93 అని, వన్ ఆఫ్ ద నెంబర్ ఇచ్చేసాడు 56 అని. రెండో సంఖ్య కావాలంటే ఏం చేయాలి మనం? 93 మైనస్ 56 చేయాలి, అంతే కదా? ఎస్, రాద్దాం. సమ్ ఆఫ్ టూ నెంబర్స్, రెండు సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్ టు 93. ఎస్, వన్ ఆఫ్ ద నెంబర్ అందులో ఒక సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా? 56. రైట్, సో మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి? అదర్ నెంబర్ మరొక సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలంటే 93 మైనస్ 56 చేసామనుకోండి, ఆ నెంబర్ వచ్చేస్తుంది. 93 మైనస్ 56 చూడండి, 3 మైనస్ 6 చేయలేం కాబట్టి బారోయింగ్ తెచ్చుకుంటే 13 అవుతుంది. 13 మైనస్ 6 ఎంతమ్మా? 7. అప్పుడు ఇక్కడ 8 ఉంటుంది. 8 మైనస్ 5 3. సో అంటే రెండో సంఖ్య ఎంత అనమాట? 37. చూడండి, 37 56 యాడ్ చేసామనుకోండి, 37 56 3 1 9 93 వచ్చేసిందా? సో ఈ విధంగా చేయాలన్నమాట. రైట్, అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ద డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 65 ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 48. వాట్ ఈస్ ద అదర్ నెంబర్? రెండు సంఖ్యల భేదం 65 అట. ఒక సంఖ్య 48 అయితే రెండవ సంఖ్య అన్నాడు. ఎస్, రాద్దాం. ద డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్, రెండు సంఖ్యల భేదం ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 65. రైట్, వన్ ఆఫ్ ద నెంబర్ అందులో ఒక సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 48. అదర్ నెంబర్ రెండవ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలంటే, చూడండి డిఫరెన్స్ భేదం వచ్చి 65 అన్నాడు, అందులో ఒక సంఖ్య 48 ఇచ్చేసాడు కదమ్మా. అప్పుడు రెండవ సంఖ్య కావాలంటే డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఆ డిఫరెన్స్ ప్లస్ ఒక సంఖ్య యాడ్ చేసేస్తే మనకి రెండో సంఖ్య వచ్చేస్తుంది అనమాట. అంటే 65 ప్లస్ 48 చేయాలి. రైట్, ఎంత? 5 ప్లస్ 8 13, 1 ప్లస్ 6 7, 7 ప్లస్ 4 13. అంటే ఆ రెండో సంఖ్య ఎంత అనమాట? 113. చూడండి, 113లోంచి 48 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి. 13 మైనస్ 8 5. ఇక్కడ ఎంత ఉంటుంది? 10 మాత్రం ఉంటుంది కాబట్టి 10 మైనస్ 4 6. సరిపోయిందా? 65. ఆ విధంగా చేయాలి. రైట్, అంటే ఇక్కడ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అన్నప్పుడు ఒక దాంట్లో చోటు సబ్ట్రాక్ట్ చేయాలి, డిఫరెన్స్ అయినప్పుడు రెండు యాడ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. అర్థమైందమ్మా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 3-digit నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ 3-digit నెంబర్. 3 అంకెల పెద్ద సంఖ్య మరియు 3 అంకెల చిన్న సంఖ్యకు మధ్య భేదం ఎంత అన్నాడు. రైట్, ఫైండ్ అవుట్ చేద్దాం. 3 అంకెల పెద్ద సంఖ్య, 3 అంకెల చిన్న సంఖ్యకు. రైట్, గ్రేటెస్ట్ 3-digit నెంబర్ మూడు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఏమవుతుందమ్మా? 999. అంతే కదమ్మా.
ఎస్ స్మాలెస్ట్ 3-digit నెంబర్. ఎస్ ఎంత స్మాలెస్ట్ 3-digit నెంబర్ 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఎస్ 100. డిఫరెన్స్ చేసామనుకోండి మనకి డిఫరెన్స్ భేదం ఈజ్ ఈక్వల్ టు చూడండి 899 వస్తుంది అనమాట డిఫరెన్స్. రెండిటి యొక్క భేదం అర్థమైందమ్మా? రైట్. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఇన్ ఏ క్రికెట్ మ్యాచ్ runs scored by two teams are 342 and 203. What is the difference between their scores? ఓకే, క్రికెట్ మ్యాచ్లో రెండు జట్లు చేసిన పరుగులు 342 మరియు 203. అయితే రెండు జట్లు చేసిన పరుగుల మధ్య భేదం ఎంత? రైట్, చేద్దాం చూడండి. రన్స్ స్కోర్డ్ బై ఫస్ట్ టీమ్ మొదటి జట్టు చేసిన స్కోరు ఈజ్ ఈక్వల్ టు 342. నెక్స్ట్ రన్స్ స్కోర్డ్ బై సెకండ్ టీమ్ రెండవ జట్టు చేసిన స్కోరు ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 203. మరి ఏమడిగాడు వాడు? డిఫరెన్స్ భేదం ఈజ్ ఈక్వల్ టు చూద్దాం, సబ్ట్రాక్ట్ చేద్దాం. 2 - 3 చేయలేం కాబట్టి బారోయింగ్ తెచ్చుకుంటే ఇది 12 అవుతుంది. 12 - 3 ఎస్ 9. ఇక్కడ నుంచి బారో చేస్తాం కాబట్టి 3 మాత్రమే ఉంటుంది. 3 - 0 3, 3 - 2 1. అంటే రెండింటి మధ్య వేరియేషన్ డిఫరెన్స్ ఎంత అయితే వచ్చింది? 139 రన్స్ అనమాట. ఏమర్థమైందా? నోట్ చేసుకోండి. లెట్స్ రీకాల్, జ్ఞప్తికి తెచ్చుకుందాం. వర్క్షీట్ 7 సబ్ టాపిక్ వచ్చి మల్టిప్లికేషన్ గుణకారం. రైట్, చూడండి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్లో ఇవన్నీ మల్టిప్లికేషన్ చేద్దాం, గుణకారాలు. రైట్, చూడండి. ఏ 4 × 5 5 4 ఎస్ 20. 8 × 6 6 8 ఎస్ 48. 7 5 35. నెక్స్ట్ 45 × 4 ఇచ్చాడు కదమ్మా. ఫస్ట్ 4 5 ఎంతమ్మా? 20. 20 అయితే 0 వేసుకొని 2 ఇక్కడ వేసుకోవాలి. 4 4 16. 16 + 2 18. 180. నెక్స్ట్ 78 × 9. ఫస్ట్ 9 8 9 8 ఎంతమ్మా? 72. 7 9 7 63. 63 + 7 is 70. Right? Next 95 × 6 6 5 30. 0 is on 3 ఉంది. 6 9 54. 54 + 3 57. Right? 8 5 40. 40 అంటే 0 is on 4 ఉంది. 8 9 72. 72 + 4 is 76. నెక్స్ట్ 9 0 0, 9 0 0, 9 1 9. ఆన్సర్ వచ్చి 900 అనమాట. రైట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. డూ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. క్రింది లెక్కలు చేయండి. ఇక్కడ హారిజంటల్ మెథడ్లో ఇచ్చాడు. 3 4 ఎస్ 12. 7 8 56. 132 32. నెక్స్ట్ 8 8 64. 6 ఉంది. 8 4 32. 32 + 6 36. నెక్స్ట్ 7 3 21. 2 ఉంది. 7 5 35. 35 + 2 37. నెక్స్ట్ 8 6 48. 4 8 7 56 + 4 60. 608. Yes, note it down. లెట్స్ రీకాల్, జ్ఞప్తికి తెచ్చుకుందాం. వర్క్షీట్ 8 సబ్ టాపిక్ వచ్చి మల్టిప్లికేషన్ గుణకారం. రైట్, ఫస్ట్ క్వశ్చన్.
A box contains 8 oranges. If there are 6 such a boxes, how many oranges will be there in total? ఒక పెట్టెలో 8 నారింజ పండ్లు ఉన్నాయి. అయితే అటువంటి 6 పెట్టెల్లో ఎన్ని నారింజ పండ్లు ఉంటాయి? రైట్? ఎస్. ఏ బాక్స్ కంటైన్ 8 ఆరెంజెస్ అన్నాడు కదా. ఎస్. నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఇన్ ఈచ్ బాక్స్, ఒక పెట్టెలో గల నారింజ పండ్లు ఇనమా 8. ఎస్. నెంబర్ ఆఫ్ బాక్సెస్, పెట్టెల సంఖ్య ఎన్నమ్మా 6. అంతే కదా తల్లి. ఎస్ 6. ఎస్. నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఇన్ 6 బాక్సెస్, 6 పెట్టెలలో గల నారింజ పండ్లు ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? 8 into 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 48 అనమాట. 8 6 ఆర్ 6 8 48 కదా. అంటే మనకి 6 బాక్సెస్లో మొత్తం 48 ఆరెంజెస్ ఉన్నాయన్నమాట. ఏమర్థమైందా? ఎస్. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్, కాస్ట్ ఆఫ్ 1 book ఈజ్ 25 rupees. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 6 such books? ఒక పుస్తకం ఖరీదు 25 రూపాయలు అయితే అటువంటి 6 పుస్తకాల ఖరీదు ఎంత అని ఇచ్చాడు. రైట్? ఎస్. చూడండి, కాస్ట్ ఆఫ్ 1 book అంటే ఒక పుస్తకం ఖరీదు ఈజ్ ఈక్వల్ టు ₹25. నెంబర్ ఆఫ్ బుక్స్, పుస్తకాల సంఖ్య ఎంత ఇచ్చాడమ్మా? 6 ఇచ్చాడు. రైట్? కాస్ట్ ఆఫ్ 6 బుక్స్, 6 పుస్తకాల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? 25 into 6 అనమాట. ₹25 into 6. 6 5s are 30, 3 ఉంది, 6 2s are 12, 12 plus 3 15. అంటే 6 పుస్తకాల ఖరీదు, కాస్ట్ ఆఫ్ 6 books ఈజ్ ఈక్వల్ టు 150 rupees. ఏమర్థమైందా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ప్రిపేర్ ద ఫాలోయింగ్ టేబుల్స్. ఈ కింది గుణకార పట్టికలను తయారు చేయండి. తెలుసు కదా, ఏమో 7th టేబుల్, 9th టేబుల్, 13th టేబుల్, 16th టేబుల్. వేసండి అమ్మా. చూడమ్మా, ఈ విధంగా 7 నుంచి 16 వరకు అంటే 7 9 13 16 టేబుల్స్ వేసి కంప్లీట్ చేయండి. రైట్? ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.